చూడండి, ఒక్కవైపే చూడండి, రెండో వైపు చూడాలనుకుంటే మాడి మస్సైపోతారు. ఇది సినిమా డైలాగే అయినా ఏపీలో పొలిటికల్ సీన్ మాత్రం ఇలాగే ఉంది. ఇప్పుడు ఒక్కటంటే 4 గంటలు ఉన్నట్టుగా వ్యవహరిస్తున్న మంత్రులు ప్రత్యర్థులకు పవర్ఫుల్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మినిస్టర్స్ ఎందుకు ఇలా దూకుడు పెంచారు? అసలు అటాకింగ్కు కారణం ఏంటి? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. లోకేష్ మొదలు నిమ్మల దాకా తగ్గేదేలే అంటున్న ఏపీ మంత్రులు. ముఖ్యమంత్రి క్లాసు, మినిస్టర్లు మాసు. విపక్షంపై విరుచుకుపడుతున్న అమాత్యులు. ఇన్నాళ్లు ఓ లెక్క, ఇక ముందర ఇంకో లెక్క అంటున్నారు ఏపీ మంత్రులు. ప్రత్యర్థులు ఏం మాట్లాడినా పోనీలే అని ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చాటు మంత్రులుగా కామ్గా ఉన్న మినిస్టర్లు ప్రత్యర్థిపై దూకుడు పెంచిన తీరు, మాటల తూటాలు పేలుస్తున్న తీరు ఇక సంయమనం చాలు, సై అంటూ సమర్భేరి మోగించు అన్నట్టుగా కనిపిస్తోంది. పొలిటికల్ గా మంటలు పుట్టిస్తోంది. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. మేము కంట్రోల్ చేయబట్టే ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ మేము పోలీసు కానీ చాలా కంట్రోల్ చేయబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు సిగ్గు అని కూడా అనిపించట్లా. ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడగొట్టినా మీకు కూడా సిగ్గు రావట్లా. విన్నారా? లేటెస్ట్ గా మంత్రి కొల్లు రవీంద్ర పేల్చిన డైనమైట్లు. నాడు ముఖ్యమంత్రిగా జగన్ పరదాల చాటును తిరిగితే తమ నాయకుడు చంద్రబాబు ప్రజల మధ్య తిరుగుతున్నారంటూ స్ట్రాంగ్ కౌంటరే వేశారు మంత్రి. తాము సంయమనంతో ఉన్నాం కాబట్టే వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారు అంటూ అంతకు మించిన హెచ్చరికే చేశారు. అంతేకాదు, ఎరువుల పేరిట జగన్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్న కొల్లు జనాన్ని రెచ్చగొట్టడం మానాలని హితవు పలికారు. ఒక్క కొల్లు రవీంద్ర మాత్రమే కాదు, అంశం ఏదైనా సరే తగ్గేదేలే అంటున్నారు మిగతా మినిస్టర్లు. నారా లోకేష్ మొదలుకొని అచ్చెన్న, నిమ్మల దాకా వరుస పెట్టి మంత్రులు ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్న తీరు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కుప్పంలో హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలో జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల నీళ్ల పేరిట అప్పట్లో డ్రామాలాడారు అంటూ ఎద్దేవా చేశారు. మొన్న మేము కూడా చూసాం, ఏదైతే కుప్పంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు, లాస్ట్ టైం కూడా సినిమా సెట్టింగ్లు వేసి, అంటే ఆ రోజు ఏదైతే అద్దె ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి, ఏదైతే గేట్లు అద్దె గేట్లు తెచ్చి బెంగళూరు నుంచి పూలు తెచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్న అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. అగ్గిబరాటాల చెలరేగిపోయారు. తన పార్టీని 11 సీట్లకు తగ్గించి 11 కిలోమీటర్లు ప్రజలు పాతిపెట్టినా జగన్కు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శించారు అచ్చెన్న. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సైతం తగ్గేదేలే అంటోంది. జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలే గుప్పించారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కాలేజీల విషయంలో తామొచ్చాక టెండర్లు రద్దు చేస్తామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. రాష్ట్రం ఎవరబ్బా సొత్తు కాదని హెచ్చరించారు. 4 గోడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీకి రండి అని. అసెంబ్లీకి రండి. మీరు చెప్తున్న మీ వాదనలో పస ఉందని మీకు అనిపిస్తే, మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను, 17 కళాశాలలు తెచ్చాను గతంలో రాలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. ఎంత బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్తా, ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి. ఇదే అంశంపై హోంమంత్రి అనిత మరో అడుగు ముందుకేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు అంటూ
ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించే ప్రయత్నం చేశారు. అదేంటి ఇన్నాళ్లు అంతా గప్చుప్పుగా అన్నట్టుగా ఉన్న మంత్రులు ఒక్కసారిగా చెలరేగిపోతున్నారనే చర్చ ఏపీ పొలిటికల్ కారిడార్లో జోరుగా జరుగుతోంది ఇప్పుడు. దీనికి అధినాయకుడు చంద్రబాబు తీసుకున్న క్లాసే కారణంగా తెలుస్తోంది. ఓవైపు ప్రత్యర్థులు ప్రతి అంశంలో రెచ్చిపోతుంటే కేబినెట్ సభ్యులు మాత్రం సౌమ్యంగా సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు హితబోధ చేసినట్టు తెలుస్తోంది. ప్రజల కోసం ఇంత చేస్తున్నప్పటికీ ప్రత్యర్థులపై అదే స్థాయిలో ఎదురుదాడి చేయడంలో విఫలమవుతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారట సీఎం. సీఎం అలా క్లాస్ తీసుకున్నారో లేదో ఇలా మాస్ మహారాజులుగా మారిపోయారు మంత్రులు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో. జగన్ వైసీపీ నేతలే టార్గెట్ గా ప్రతి విమర్శలు ప్రత్యారోపణలతో చెలరేగిపోతున్నారు. మెడికల్ కాలేజీల అంశమైనా, యూరియా విషయమైనా, సూపర్ 6 పథకాలైనా ఇలా ఇష్యూ ఏదైనా ప్రత్యర్థుల మాటలకు బలమైన కౌంటర్లిస్తూ దూకుడు చూపిస్తున్నారు మంత్రులు. ఏది ఏమైనా మంత్రులు చూపిస్తున్న ఈ జోరు, వాళ్ళ యాక్టివ్ అవుతున్న తీరు కూటమి శ్రేణులకు మంచి కిక్కునిస్తోందట. మరి ఈ జోష్ ఇలాగే కంటిన్యూ చేస్తారా, 3 నెలల ముచ్చట అనిపిస్తారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్.